జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు? నేడే ఉప ఎన్నిక ఫలితం. ఉదయం 8 గంటల లెక్కింపు ప్రారంభం. తొలుత హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓట్లు. మధ్యాహ్నం 12 గంటల తుది ఫలితం. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు అంటూ చూస్తాను. సో మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు ఫలితం బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీనికి భారీ కుట్రకు తెరలేపనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్గా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం జరిగింది. సో అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళైతే ఏదో ఒక గొడవకు దిగి ఈ యొక్క ఎన్నికను ఏ విధంగానైనా ఆపాలని దానిలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఒకసారి అప్డేట్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముందంజ అంటూ చూస్తా ఉన్నాం. సో జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 101 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇందులో నవీన్ లీడింగ్ లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంటుండగా ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడి కానుంది. ఇక ఈవీఎం ఓట్లను లెక్కించడం తొలుత షేక్పేట డివిజన్ లో కౌంటింగ్ చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. షేక్పేట ఫలితం ఇప్పుడు దాదాపు 101 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే మెజారిటీ ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చినట్టుగా లేటెస్ట్ అప్డేట్ తెలుస్తూ ఉంది. బట్ ఎన్ని ఓట్లు ఏంటి అనేది మరికొద్ది సేపట్లో సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మొదటి రౌండ్ ఏదైతే ఉందో షేక్పేట, ఇక్కడ షేక్పేట ఫలితం అనేది మొదటి రౌండ్ తోటే డిసైడ్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, మొదటి రౌండ్ తోటే డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఈ షేక్పేట డివిజన్ మొదటి రౌండ్ ఫలితాల్లో కనుక ఎవరు లీడ్లో ఉంటారో వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ కొంత పట్టు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ రెండు కూడా పట్టున్నాయి. ఒకవేళ షేక్పేటలో కనుక కాంగ్రెస్ కనుక లీడ్ వచ్చింది అనుకోండి, 100% మిగతా అన్ని డివిజన్లు కూడా లీడ్ వచ్చేయడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.